భజే వాయువేగంతో చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాడు కార్తికేయ. ట్రైలర్ చూస్తుంటే కార్తికేయకి ట్రైలర్ మేడ్లా కనిపిస్తుంది. ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ కానీ యాంగిల్స్ కానీ సబ్జెక్ట్ చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో 31st తెలుసుకుందాం. 31st అలాగే ఇంకో 3 సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. సరే కార్తికేయని అడుగుదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ట్రైలర్ చూసాం ఇప్పుడే, చాలా చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్ కాకపోయినా కూడా చాలా రేసీగా ఉంది. నాకైతే ఎలా అనిపించింది ప్రశాంత్ రెడ్డి మీకు దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు? కథ చెప్పంగానే నాకు ఇమీడియట్లీ నేను ఈ సినిమా చేస్తున్నాను ఫిక్స్ అయిపోయాను సార్. ఎందుకంటే నేను చూస్తున్న టైప్ ఆఫ్ క్యారెక్టర్ కానీ, నేను చూస్తున్న టైప్ ఆఫ్ ఎమోషన్ కానీ, నేను ఎలాంటి సినిమాలు అయితే చేద్దాం అనుకుంటున్నానో, ఎలాంటి కథలు చెప్తాం అనుకుంటున్నానో అది 100% ఈ న్యూ ఏజ్కి తగ్గట్టు మన ట్రెండీ స్క్రీన్ ప్లే కానీ, ఆ రేసీనెస్ కానీ, యూనో ఆ న్యాచురల్గా ఉండేది కానీ, ఎక్కడ మనకు ఆర్టిఫిషియల్నెస్ లేకపోతే ఏంటిది కొంచెం పాత రకంగా ఉంది అనే టైప్ ఆఫ్ యూనో మేకింగ్ కానీ ఎక్కడ లేకుండా ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు ఆ ఎమోషన్ని ప్రాపర్గా బ్లెండ్ చేసి తీసుకొచ్చాడు సార్. మీరు కరెక్ట్గా చెప్తున్నారు. గ్యాంగ్ లీడర్ మీరు చేసిన విలన్గా చేసిన గ్యాంగ్ లీడర్ కానీ, ఇంకోటి తర్వాత అజిత్ సార్తో చేసింది కానీ ఇదే రేసీలో ఉంటుంది. రెండు కూడా ఇదే ఫేజ్ ఉంటుంది నాకు తెలిసి. అంటే 1-on-1 అయితే ఉంటుంది, బట్ ఎమోషన్ టోటల్ డిఫరెన్స్. అట్లా అనిపించిందా కొంచెం? అవి చూసి ఏమన్నా మిమ్మల్ని నేను అనుకున్నాడు అయినా ప్రశాంత్ గారు ఏమన్నా? ప్రశాంత్ చెప్పాలి అవి చూసారా? అది చూసానండి, బట్ నాకు అది మెయిన్ రీజన్ కాదు. నాకంటే డ్రామా దీనిలో ఎమోషన్ పోర్షన్ ఎక్కువ అండి. ఆయన డ్రామా బాగా చేస్తారని చిన్న కాన్ఫిడెన్స్ ఉండింది నాకు. ఎందుకో ఐ డోంట్ నో, సంహవ్ లైక్ నాకు RX100 వల్ల అనుకుంటా ఆ ఇమేజ్ బాగా ఉండిపోయింది. మిగతా థింగ్స్ అన్నీ ఆయన ఆ సినిమాలే కాదు, ఆయన వేరే సినిమాలు చూసినా కూడా తెలిసిపోతాయి కదా. ఆ రెండు కొంచెం సిమిలర్గా ఉంటాయి కదా, గ్యాంగ్లో కానీ తర్వాత. అంటే ఇది అంత ఫియర్స్ అంటే అట్లా ఉండదు, మోర్ ఎమోషనల్గా అయ్యండి వీడు బాగా. సో దాని నుంచి ఒక కామన్ మ్యాన్ ఒక పెద్ద ప్రాబ్లమ్ ఎట్లా డీల్ చేస్తాడు, దాని నుంచి అలా వస్తుంది. సార్ ఫస్ట్ హీరో కార్తికేయనా? మీ యూవీ క్రియేషన్స్లో కథ చెప్పి నేర్పించి ఫస్ట్ ఈయననా? ఏంటి సార్ ఎక్కడ సుజిత్ గారి దగ్గర చేశారా? అవునండి, నేను రంరాజరానికి వర్క్ చేశాను, దాని తర్వాత సాహోకి వర్క్ చేశాను, దాంతో అందువల్ల తొందరగా యూవీలో కథ చేసుకున్నారు. 10 years అయింది కదండి. ఏంటి సార్ ఎక్కడ ఇన్స్పిరేషన్ ఉంటుందా, లేకపోతే ఏంటి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేది చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని పక్కకు పెడితే చాలా యాక్షన్ డ్రామా ఉంది. 4 పాయింట్ ఏదైతే ఉందో మనం ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవటమో, లేకపోతే మనం చూసిన సినిమా కొరియన్ డ్రామాస్ కానీ ఎక్కడో ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటాయి, లేకపోతే విన్నాయి ఉంటాయి, న్యూస్ ఆర్టికల్ చూసినాయి ఉంటాయి. ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ ప్లాట్ వచ్చి? అంటే ఇన్స్పిరేషన్ అనేది నాకు ఏ సినిమా నుంచి లేదండి ఇది. బట్ ఏదన్నా నాకు ఒక ఊరు నుంచి చాలామంది ఇక్కడికి వస్తారు, ఊర్లో నుంచి ఏదో మెయిన్ సిటీలోకి. దానికి ఇక్కడ లోకల్ కూడా ఒక పెద్ద వాడితో ఒక ఫైట్ వచ్చినప్పుడు అది ఎట్లా అనేది అంటే అది ఒక ఇమాజినేషన్ నుంచి వచ్చిన తప్ప దేని నుంచి డిరైవ్ చేసింది కాదు అది యాక్చువల్గా. ఆ టైప్ ఆఫ్ కథలు చాలా వచ్చు, పందెం కోడి కానీ ఇవన్నీ ఆ టైప్ ఆఫ్ కథలే కదా. సామాన్యుడిగా అతను బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తాడు, ఒక డాన్ని తలపడతాడు. అవును, ఈ టైప్ ఆ ప్యాటర్న్ ఆఫ్ స్టోరీస్. అవును, అట్లా వచ్చిందే కదా. అంటే తలపడడానికి తను 1-on-1 కాదండి సినిమా. అంటే లైక్ ఎట్లా అంటే మీకు ఎట్లా చెప్పాలి, వీడు వెళ్ళి ఏం పెట్టుకోడు, వాడొచ్చి వీనితోనే పెట్టుకోడు. ఒక సిచ్యువేషన్ వల్ల వాళ్ళు కలుస్తారు. అంటే మైండ్ గేమ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇంకా ఎలా ఉన్నారు? లాంగ్ టైం బాగున్నారు. మీరు బాగున్నారా? తెలుగు చక్కగా మారుతున్నారు. ఏదో ఐ అండర్స్టాండ్, ఐ ట్రై. ఎట్లా ఉంది మ్యామ్ కార్తికేయ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్గా అతను చాలా కూల్గా ఉంటారు. హీ ఈస్ అమేజింగ్ టు వర్క్ విత్ అండి. అండ్ ద ఫస్ట్ థింగ్ వాట్ ఐ హర్డ్ అబౌట్ కార్తికేయ గారు ఇస్ లైక్ గారు కూడా what about Kartikeya is that he has this craze అండి, like crazy women fans are like all crazy about him. Like that is what I heard. Full craze and people go crazy for him. I'm like wow, you know. So I was like excited, and I've seen his work Andy before. I loved RX100. And I in that film I really loved the fact that he has this innocent face throughout. He was incredible in that film. So I was super excited to work with him, and working with him was amazing. He's a fantastic guy, wonderful hero, always on time, like incredible dream actor to work with. ఆయన పెళ్లి చేసుకున్న చాలా మంది అమ్మాయిలు చాలా మంది బాధపడ్డారు. I'm sorry అండి. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది అమ్మాయిలు బాధపడ్డారు. Yeah, he hurt a lot of I think fans.
But I think people still love him, Andy. Fangirls, I think always they love you, no matter what. లేదు నాకు పెళ్ళైతే నాకు పెళ్ళైనంత మాత్రమే ఉందండి. అంటే ఏంటి సార్ అది? His heart is still young, నా ఉద్దేశం అలా కాదు. ఇప్పుడు అంటే వాళ్ళని చూసి నన్ను ఇష్టపడుతున్నారు అంటే నేను క్యారెక్టర్ ఇలా చేస్తే ఇష్టపడతారు. నేను నిజంగా పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని బాగా చూసుకున్నట్టే నాలాంటి వాడు ఒకటి రావాలనుకుంటారు కదా వాళ్ళకి కూడా. సో సూపర్ సార్. ఎలా మెయింటైన్ చేస్తారు సార్ కార్తిక్ గారు ఏంటంటే బాడీ కానీ ఎట్లీ అసలు? ఇప్పుడు మాకేమో 35-40 వచ్చేటప్పుడు పొట్టలు వచ్చేసినాయి, అసలు షేప్లు అనేది మారిపోతుంది. మీరు చాలా చిన్న ఏజ్ అయినా కూడా he's so hard working, Andy. I think he lives in the gym. ఏం లేదండి. అంటే అది నిజం చెప్పాలంటే RX100తో అది మైండ్లో అందరికీ ఫిక్స్ అయిపోయింది. సో నా దగ్గరకు వచ్చే కథలు కానీ డైరెక్టర్స్ కానీ ఆడియన్స్ పర్సెప్షన్ కానీ, ఇప్పుడు ఐశ్వర్య లాంటి ఎవరైనా కో యాక్టర్ వచ్చి నాతో చేద్దాం అనుకున్నా కానీ హీరో బాగుంటాడు, వాడు బాడీ బాగుంటుంది, ఆడియన్స్ కూడా అది ఫిక్స్ అయిపోయింది. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి నాకు ఆప్షన్ లేదు. నేను ఇది పోగొట్టుకున్నా అంటే వీటిలో నాకు స్పెషాలిటీ పోద్ది కదా. మళ్ళీ అప్పుడు RX100లో బాగుండే కానీ ఇప్పుడు బాగాలేడని మళ్ళీ చేయరు. కాదు సార్, ఎలా సాధ్యపడుతుంది? ఎలా చుట్టూ టేబుల్ చుట్టూ అన్నీ ఉంటాయి, మటన్ చికెన్ మనకు కావాల్సినవి ఉంటాయి. మీరు తలుచుకుంటే ఏదైనా సెకండ్లో వచ్చేస్తుంది తినాలనుకున్నా కూడా. అవన్నీ ముందు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే తినలేరు. అది అసలు అది కంట్రోల్ చేసుకోవడం కూడా అంటే ఎలా చెప్పాలి సార్, ఇప్పుడు దానివల్ల హెల్త్ బాగుంటుంది, దానివల్ల స్కిన్ బాగుంటుంది, అవన్నీ అంటే నేను బద్దకించేటోండి. దానివల్లే నాకు లైఫ్ ఉంది కదా సార్. సో నా ఎంజాయ్ ఇప్పుడు నేను హీరోగా ఉండడము, నాకు ఇంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండడం, నాకు ఈ సెలబ్రిటీ స్టేటస్ ఉండడం, నాకు ప్రొడ్యూసర్స్, నేను ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నానో లైఫ్లో అది బతకడం, ఇన్ని మంచి విషయాలు నాకు ఉన్నప్పుడు ఆ ఫుడ్ అనేది నాకు పెద్ద ఏదో మిస్ అయిపోతున్నా లైఫ్లో. ఇదేం లైఫ్ అని ఏమనిపించింది, ఇవి లేకపోతే అనిపించేది ఇదేం లైఫ్ అని ఫుడ్ ఉన్నా ముందు. ఏంటి సార్ ఎగ్జైటింగ్ ఎలిమెంట్ ఏది ఉంటుంది బజా వాయువేగంలో? ఏ ఎలిమెంట్? యూఎస్బీ కనెక్టింగ్ యూఎస్బీ ఒకటి ఉంటుంది. ఏంటి అంత కనెక్టింగ్ అనిపించింది ఏంటి? ఎందుకంటే రెగ్యులర్ యాక్షన్ డ్రామాస్ ఉంటాయి కదా, మీరు యాక్షన్ డ్రామా చేస్తున్నారు. మీ కార్తికేయ అంటే కంపల్సరీ యాక్షన్ ఊహిస్తారు కంపల్సరీ. మీకు స్పెషల్గా అనిపించింది అండి? అంటే నేను ఇప్పుడు నేను కెరీర్లో ఏ ఫేజ్లో ఉన్నానో, ఇప్పుడు నేను ఎలాంటి హీరోయిక్ క్యారెక్టర్ చేస్తే అంటే క్యారెక్టర్ నుంచి ఎలాంటి హీరోయిజం వస్తే నా ఉద్దేశం, అండ్ ఆ కథలో ఎలాంటి ఎమోషన్ ఉంటే, నేను బేసిక్గా చూసేది ఏంటంటే మోర్ ఆఫ్ ఒక రిలేటబుల్ ఫ్యాక్టర్. మన క్యారెక్టర్, హీరో క్యారెక్టర్కి ఆడియన్స్కి మధ్యలో ఉండే రిలేటబిలిటీ. అతన్ని ఎలా ఓన్ చేసుకుంటారు, అతను మన మధ్యలో మనిషిలాగా ఉన్నాడా ఎవరోలాగా ఉన్నాడు. సో మన మధ్యలో ఒక సిటీకి విలేజ్ నుంచి ఎంతో డ్రీమ్స్తో ఏదో సాధించాలని వచ్చిన ఒక అబ్బాయి, క్రికెటర్ అవ్వాలని వచ్చిన ఒక అబ్బాయి, ఆ క్యారెక్టర్కి ఆ ప్రాబ్లమ్స్ రావడం, అలాంటి ఎలాంటి సొల్యూషన్స్, ఎలాంటి చాయిసెస్ తీసుకున్నాడు హీరో, ఇవన్నీ నేను ఏవైతే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కెరీర్లో నేను చూస్తున్నానో అవి కరెక్ట్గా నాకు మ్యాచ్ అయినట్టు అనిపించింది. సో నాకు ఈ సినిమా చెయ్యడం అనగా చేయకపోవడానికి యాక్చువల్లీ ఏ రీజన్ లేదు. ఎందుకంటే నాకు నాకు అంటే అది లక్గా నాకు కుదిరింది కూడా. ఎందుకంటే ప్రశాంత్ కూడా అదే టైంలో అలాంటి సినిమానే తీద్దాం అనుకుంటున్న డైరెక్టరు, నేను అలాంటి సినిమా తీద్దాం అనుకుంటున్న హీరో. ఆ టైంకి ఇద్దరం మీట్ అయ్యాం. తను అదే ఫేజ్ ఆఫ్ కెరీర్లో ఉన్నాడు, అదే ఫేజ్లో ఉన్నాడు, నేను అదే ఫేజ్లో ఉన్నా. సో ఈ టైంలో నాకు ఇట్లాంటి డైరెక్టర్, ఇట్లాంటి స్క్రిప్ట్ అవసరం, ప్రశాంత్కి ఇలాంటి కథలు చేద్దాం అనుకుంటూ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే హీరో అవసరం. సో ఆ రెండు మాకు ఒకేసారి అలా అదేదో యూనివర్స్ కలిపినట్టు అలా వచ్చి మీట్ అయ్యాము, కలిసాము. కలిసిన తర్వాత ఇమీడియట్లీ అసలు నేను సెలెక్టివ్ అది ఇది అంటారు కానీ ఈ సినిమా అయితే ఐ థింక్ అయిపోయింది, ఇమీడియట్గా వేసి చెప్పేసిన. నాట్ ఈవెన్ ఒక్కరోజు కూడా టైం తీసుకోలే. అయిపోయాక నా మొహం చూసి అర్థమైపోయి నెక్స్ట్ ఏంటో మాట్లాడుతున్నాడు. సూపర్ సార్. సార్ ప్యాడింగ్ చూస్తే చాలా పెద్ద ప్యాడింగ్ ఉంది. యాక్షన్ డ్రామాస్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా ఉన్నాయి. ఏంటి సార్ ఎన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి? కొంచెం రిస్క్ చేసినవి ఏంటి? యాక్షన్ సీన్స్ అంటే మీకు ఆపేసి ఫైటు అలాంటి దానికంటే ఎక్కువ యాక్షన్ అనేది కథలో పాటలో ఉంటుంది సార్. అంటే యాక్షన్ ద్వారా కథ ముందుకు వెళ్తుంటుంది. అంటే ఇప్పుడు ఒక చేజ్ సీక్వెన్స్ ఉందనుకోండి, ఆ చేజ్లో కూడా ఒక కథ ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని ఎలా చెప్పాలి, ఇప్పుడు కొన్ని సినిమాలు ఒక ఇంట్లోనో ఒక ఊర్లోనో ఎలా ఉంటాయో అలా ఈ సినిమా రోడ్ మీద కూడా ఉంటుంది చాలాసేపు. సో మేము యాక్షన్ అనేది ఆ ఎలిమెంట్ యాక్షన్ వేలో కథ అని చెప్పాం కానీ
అంటే కథను ఆపేసి ఇప్పుడు కాసేపు కొట్టుకోండి అన్నట్టు ఎక్కడ ఉండదు. ఆ హీరోకి దెబ్బేసిన దానికి ఆ హీరోకో దెబ్బ పడిన దానికి కూడా కథ మారిపోతూ ఉంటుంది. ఏం జరిగింది, నెక్స్ట్ ఏమైంది, మరి ఇది ఇలా చేస్తే వీడు ఏం చేశాడు అని. సో మనకి యాక్షన్ సీక్వెన్స్లు ఎప్పుడన్నా సరే ఆ కథ అక్కడ వరకు ఎలా తీసుకెళ్ళింది, ఏ ఎమోషన్ ఇస్తున్నాము ఆడియన్స్కి అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. కానీ యాజ్ సచ్ యాక్షన్ యా అంటే పర్ఫామ్ చేయగలిగే హీరో ఉండి, తీయగలిగే చేయించే ఫైట్ మాస్టర్ ఉండి, తీయగలిగే కెమెరామెన్ ఉంటే డెఫినెట్లీ మంచి ఫైట్ సీక్వెన్సెస్ వస్తాయి. బట్ ఆ ఎమోషన్ ప్రాపర్గా అక్కడ వరకు రీచ్ అయ్యేది ఆ కథలో ఉండాలి కదా, అది ప్రాపర్గా ఉంటుంది. సూపర్ మ్యామ్. ఇటువంటి ఎమోషన్ డ్రైవ్లో ఎందుకంటే క్యారెక్టర్ మొత్తం డ్రైవ్ ఆయనే క్యారీ చేస్తున్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంటుంది. అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇంపార్టెన్స్ ఉంటుందా పాత్రలో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది? Definitely. I mean, she is very important, and the entire story is like it is a Prashant's film, 100%. It's like he undoubtedly is a visionary. The entire story is so raw, and I like how Karthik fell in love with the script. On the phone call, I was like, "Wow, I really want to do this film," and that is Prashant's visionary for you. And even for the heroine, she is important. Every character in this film is important. Every single character that you will know when you watch the film. సూపర్ క్వశ్చన్ సార్. మీకు యూవీ క్రియేషన్స్లో ఒప్పుకున్నారు, వాళ్ళు తొందరగా మీరు ఎంత వర్క్ చేసినా వాళ్ళు తొందరగానే ఓకే చేయరు సార్. కార్తికేయ అని ఫస్ట్ అడిగింది ఏ అల్టిమేట్. ఎందుకంటే ఒక సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ టీజర్ చూస్తున్నప్పుడు కానీ మీరు ఏదైతే లాంచ్ చేశారో యానిమేషన్తో లాంచ్ చేశారో ఒక కార్డు బజే వాయిదాగమో అది చూసి కంటెంట్ చూసినప్పుడు చాలా బాగుంది. ఫస్ట్ కార్తికేయ కంటే కూడా నాకు తెలిసి స్క్రిప్ట్ కానీ స్టోరీ కానీ కొంచెం పెద్దగానే అనిపించింది నాకు. ఆయన మీటర్ కంటే చాలా బాగుంది. ఆయన ఇప్పుడు చేస్తే దీనికంటే హై వెళ్ళిపోతుంది ఆయన కెరీర్ కూడా. నాకు పర్సనల్గా అనిపించింది. ఏంటి సార్ ఆయన్ని చూస్ చేసుకుంటాను ప్రత్యేకించి రీజన్స్ ఏంటి? ఆయన చూస్ చేసుకుంటే ఈ ఏజ్ క్యారెక్టర్ చేయడానికి నాకు తెలిసి మనోడు ఒకడే ఉన్నాడు అన్న ఆప్షన్ యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రికెటర్లా కనపడాలి నాకు ఇనీషియల్ స్టేజెస్లో, అంటే కథ ఇనీషియల్ స్టేజెస్లో. దాని తర్వాత ఏంటంటే ఐ వాంట్ సమ్మన్ హూ కెన్ పర్ఫామ్ డ్రామా వితౌట్ ఎనీ డైలాగ్. నాకు డైలాగ్ లేకుండా నాకు ప్రాపర్గా రియాక్ట్ అయ్యేవాడు కావాలి. సో అంటే డైలాగ్ ఉన్నప్పుడు అందరు చేస్తారు కానీ ఆ రియాక్షన్ చాలా తక్కువ మంది చేస్తారు. ఆ రియాక్షన్ నాకు చాలా ఇష్టం. అంటే ఆ రియాక్షన్ ప్రాపర్గా చేస్తాడని అనిపించింది. బికాజ్ ఐ బీన్ వాచింగ్ ఆల్ ద ఫిల్మ్స్ కదా ఆయన కూడా, అందరి సినిమాలు చూస్తాం కదా. నాకు మెయిన్లీ ఆ ఆస్పెక్ట్ మీద నేను వెళ్ళాను. అందరూ చాలామంది అనుకున్నారు ఏంటంటే ఈ యాక్షన్ దీనికోసం వెళ్ళాను అనుకున్నారు. లేదండి, యాక్చువల్గా నేను పోయింది ఒక పర్ఫార్మర్ కావాలని పోయినా నేను. నాకు అది ప్రాపర్గా, అది కూడా హీరోయిక్ పర్ఫార్మెన్స్ కావాలి. అంటే క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ వేరు ఉంటుంది, హీరోయిక్ పర్ఫార్మెన్స్ వేరు ఉంటుంది. సో నాకు ఒక ఐ వాంటెడ్ హీరో. సినిమాలు బెదర్లంక ఆర్ఎక్స్ అన్నాడు అన్నీ చూశానండి నేను. కాదు చూసింది ఒక సీన్లోనో డైరెక్టర్ గారు చెప్తూ ఉంటారు, ఒకసారి అటు టర్న్ తిరిగితే ఆ ఫేస్ నచ్చి ఆ సినిమాలు తీసుకున్నామని చెప్తూ ఉంటారు గతంలో. అవునండి. ఏ సీన్ మీకు బాగా కార్తికేయ గారిలో కనెక్ట్ అయింది ఎలిమెంట్ ఏంటి? ఎక్కడో చోట కనెక్ట్ అవుతారు ఏదో సినిమాలో. అవి ఈజీ సార్, త్రూ అవుట్ మూడ్ మెయింటైన్ చేస్తాడు సినిమాలో పర్ఫార్మెన్స్ తోటి. నాకు అది నచ్చుతుంది యాక్చువల్గా. నాకు అంటే కార్తికేయన్ కాదు, నాకు ఏ యాక్టర్ త్రూ అవుట్ ఒక మీటర్ మెయింటైన్ చేయాలి యాక్చువల్గా. అంటే ఒక సీన్లో హై చేసి ఇంకో సీన్లో ర్యాండమ్గా ఈడ్ చేసి ఇంకో సీన్లో లో చేసి అట్లా చేయకుండా ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది కదా పర్ఫార్మెన్స్లో. అది నాకు చాలా కనపడుతుంది కార్తికేయలో. సో దట్స్ వై ఐ మీన్ ఫర్ హిమ్ అంతే. సూపర్ సార్. కార్తిక్ గారు బెదుర్లంకతో హిట్, అది కామెడీ ఫేజ్ మొత్తం. తర్వాత మళ్ళీ యాక్షన్కి వచ్చారు. దీంట్లో నాకు తెలిసి మీ ట్రైలర్లో కూడా మీకు కామెడీ ఏం కనపడలేదు మీ దాంట్లో. ఏంటి ఇదొక మీటరా అదొక మీటరా అసలు ఎట్లా? ఏ సార్ అంటే ఇది నేను చేద్దాం అనుకుంటూ, అంటే యూనో ఒక యాక్టర్గా మనము మన కెరీర్ ప్లాన్ చేసుకోవడానికి మనం ఎలాంటి హీరో అవుదాం అనుకుంటున్నాం డౌన్ ది లైన్ 10 years మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆడియన్స్ మనల్ని, ఎలా ఏ స్టేజ్లో ఉండాలి మనం, దానికి ఇప్పుడు మనం ఎలాంటి సినిమాలు చేయాలి, ఆ ఈక్వేషన్ అన్ని ప్రాపర్గా సెట్ అయ్యి ఇది నా సినిమా. బెదుర్లంక అనేది నేను స్క్రిప్ట్ కోసం కార్తికేయ ఆ క్యారెక్టర్ అయ్యాడు. అవును. అది నేను అందుకే ముందు నుంచి కూడా ఆడియన్స్కి ఇది నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు కాదు, చేయబోయేది కాదు, ఇది వేరేలా చూడండి. నేను స్క్రిప్ట్కి ఎగ్జైట్ అయ్యాను, చెప్దాం అనుకుంటున్న పాయింట్కి ఎగ్జైట్ అయ్యాను. అండ్ నేను నాలో కామెడీ యాంగిల్ ఉంది, నేను చేయగలను అనేది ఆడియన్స్కి తెలిసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఐ హ్యాడ్ మై రీజన్స్ నేను ఆ సినిమా చేయడానికి, విచ్ వర్క్డ్. ఆ సినిమా హిట్ అయింది, నాకు మంచి పేరు వచ్చింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఇది మన పిచ్చు, మన ఏరియా, అంటే ధోనికి చపాకి ఇచ్చినట్టు. ఇది ఆడేసుకుని ఉంటాడు ఈ సబ్జెక్ట్ అయితే. లేదు సార్, అది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ట్రైలర్ కానీ టీజర్ కానీ అదిరిపోతుంది మామూలుగా. సార్ ఒక లైను ఏదైతే మన జీవితంలో కూడా ఉంటాడు, వాడి కోసం అన్నీ చేయాల్సి వస్తుంది, ఈ లైన్ ఒకటి ఎగ్జైటింగ్ పాయింట్ అదేనా? అవును సార్, అదే హార్ట్ ఆఫ్ ద ఫిలిం. సార్ అక్కడ వరకు వెళ్తే సార్ టీజర్ వచ్చేటప్పటికి మోస్ట్ మహేష్ బాబు గారు ఫస్ట్ లుక్, తర్వాత ఇది వచ్చి చిరంజీవి గారు.
ఎట్లా సార్ ఎట్లా సాధ్యపడుతుంది ఇదంతా? ఒకటి అది కుదిరింది సార్ నిజం చెప్పాలంటే. అదేదో ప్రాపర్గా లేదు, టీజర్ చిరంజీవి గారితో చేయిద్దాం, ఫస్ట్ లుక్ మహేష్ బాబు గారు లాంచ్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ లేకుండా ఇట్ జస్ట్ హ్యాపెండ్. అంటే మన ఒక చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పు. అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ త్రూ సడన్గా అంటే ఫస్ట్ లుక్ రిలీజ్ ఒక 4-5 days ఉందన్నప్పుడు వాళ్ళ సైడ్ నుంచి వచ్చి నాకు దే హెల్ప్ డస్ అవుట్. సో అంటే మేము ప్లాన్ అసలు చేయలేదు అసలు ఇది, సడన్గా మాకు అది వచ్చింది. సేమ్ చిరంజీవి గారు కూడా అంతే. ఆయన ఉన్నాడు ఇంకా అంటే అది ప్రతిసారి కుదరదు కదండి. అదంటే ఆయన ఆ టైంకి ఫ్రీ ఉండాలి, అదే టైంకి ఆయన చేసే సిచ్యువేషన్ ఉండాలి, ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. అదే లక్కీగా ఏంటంటే ఆయన అదే టైంకి హనుమంతుడి విగ్రహం ముందు ఆయన ఫైట్ సీన్ ఒకటి షూట్ చేస్తున్నారు. మా టైటిల్ కూడా భజే వాయువేగం. ఆయన చిరంజీవి గారు, ఆయన ఆబ్వియస్లీ ఆయన ఆంజనేయ స్వామి భక్తులు, ఆయన పేరులో కూడా ఆంజనేయ స్వామి ఉంటారు. ఆయన ఆంజనేయ స్వామి విగ్రహం ముందు మాకు బ్లెస్ చేసి ఈ టైటిల్కి అంటే ఫస్ట్ జనాల్లోకి టీజర్ వెళ్ళడం, ద మెయిన్ మా వీడియో కంటెంట్ అంతా వెళ్ళడం టీజర్తోనే. అది ఆయన బ్లెస్సింగ్స్తో అక్కడ వెళ్ళడం నిజంగా అదేదో కుదిరింది. అదే అంటే నేను ప్రతి సినిమాకి ఆయన దగ్గర చేయించుకోవచ్చు, కానీ ప్రతి సినిమా కుదరదు. అంటే ఆ టైంకి మనకు ఆయనకుండే ఆబ్లిగేషన్స్ ఉంటాయి, మనకు యూనో ప్రతిసారి అడగడం కరెక్ట్ కాదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. బట్ అంతే అండి, అంటే కొన్నిసార్లు మనం ప్లాన్ చేస్తే జరగవు. తిరుపతికి వెళ్ళాలంటే ఎన్నిసార్లు అయినా మనకు రాసి పెట్టుంటే వెళ్తామంటారు కదా, సూపర్ సార్. అలాంటివి జరగాలి అంతే. సార్ సక్సెస్ వస్తున్నప్పుడు, విజయం వస్తున్నప్పుడు అవన్నీ కలిసి వస్తూ ఉంటాయి సార్. అవును అవును. ఫ్లాప్ వస్తున్నప్పుడు అవి తెలుస్తూనే ఉంటాయి, ఇది విజయం వస్తున్నప్పుడు తెలుస్తారు, ఆ టైంలో దాని సింటమ్స్ తెలుస్తూ ఉంటాయి. మహేష్ బాబు గారు, చిరంజీవి గారు అన్నీ మీకు అంతా ట్రైలర్ రిలీజ్, టీజర్ రిలీజ్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి సక్సెస్ వస్తున్నప్పుడు. అలా సార్ ఏంటి సార్ అంత బాండింగ్ ఏంటి చిరంజీవి గారితో? ఎందుకంటే మీరు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాను, ఆయన కూడా అన్నాడు మా శిష్యుడు, మా ఫ్యాన్ అని ఆయన కూడా ఓపెన్గా చెప్పారు. G5లో మీరు స్టేజ్ మీద డాన్స్ చేస్తూ రామ్ చరణ్ గారు మాట అన్నారు, మీరు ఒక్కరే కాదు కొడుకు ఇలాంటి వాడు అని. చిరంజీవి గారి గుర్తుతోనే అన్నా, చరణ్ గారు ఒక్కరే మీ అబ్బాయి కాదు, తెలుగు ఇండస్ట్రీకి ఆశలతో ఏదో చేద్దాము, ఏదో సాధిద్దామని వచ్చే ప్రతి ఒక్కరికి మీరు ఒక ఫాదర్ ఫిగర్ అని చెప్పాను. ఏంటి సార్ అంత ఎమోషన్ అయ్యారు ఏంటికి చిరంజీవి గారు అంటే? అదేం లేదు సార్, అంటే నాకు చిరంజీవి గారు అనేది ఆయన పర్సన్ కంటే ఎక్కువ అదొక ఫెనామినా. ఆ ఫెనామినాకి నేను అది నేను ఓకే యాజ్ ఎ ఫ్యాన్ ఆయనను చూసి యూనో దాన్ని ఏమంటారు విజిల్ వేసేది, క్లాప్స్ చేసి అదంతా ఓకే. బట్ నేను ఆయనను చూసి ఆయనలాగా అవుదామని అనుకున్నా చిన్నప్పుడు. ఐ వాంటెడ్ టు బీ దట్. నేను ఆయనలాగా అవ్వాలి, ఆయనలాగా నేను అంత బాగా డ్యాన్స్ చేయాలి, నేను అంత బాగా ఫైట్ చేయాలి, నేను అలాంటి సినిమాలు చేయాలి అని. సో నేను నా లైఫ్లో హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేది నా వర్క్కి, మోర్ దెన్ ఎనీథింగ్. ఆ వర్క్ నేను ఏదైతే వర్క్కి రెస్పెక్ట్ ఇస్తానో, వర్క్ ఈజ్ వర్షిప్ లాగా, ఆ వర్క్ని హయ్యెస్ట్ రేంజ్లో చేసి అక్కడ కూర్చున్న ఆయన. సూపర్. సో ఆ ఫెనామినాకి, ఆయన చేసిన వర్క్కి, ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్కి నేను చిరంజీవి గారిని కనిపిస్తే ఆయన కాళ్ళకి దండం పెడతా అంటే దాని ఉద్దేశం చిరంజీవి అనే మనిషికి. అది ఆ కాలు ఎన్నో స్టెప్స్ చేసి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యి యూనో ఎంతోమందికి సినిమాలకి వచ్చేలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి, నాలాంటి చాలామంది అబ్బాయిలకి యాక్టర్ అవ్వాలని ఒకరు, డైరెక్టర్ అవ్వాలని ఒకరు. అంటే వన్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ వస్తే కదా యాక్టింగ్, డైరెక్టర్, సంథింగ్ ఏదన్నా ఇక్కడ ఏదో ఒకటి సినిమా స్టార్ట్ అవడానికి ఇంట్రెస్ట్ ఆయనే అయ్యాడు రీజన్ కొన్ని వేలాది మందికి. సో అంతమందికి అయిన ఆ ఫెనామినాకి నేను రెస్పెక్ట్ చేస్తాను. సో నేను ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే నా పనికి నేను ఇచ్చుకునే రెస్పెక్ట్. సార్ ఆయన ముందు డాన్స్ వేయటం నాకు తెలిసి అంత ఈజీ ఏం కాదు. ఆయన చూస్తున్నాడు మీ డాన్స్, ఆయన పాటకి ఆయన ముందు డాన్స్ వేయటం. నేను ఇన్ఫాక్ట్ ఆయన్ని లైఫ్లో ఫస్ట్ టైం చూస్తుంది కూడా అప్పుడే. నేను అప్పటివరకు ఆయన కలవలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చాను, నేను కలిసే ఛాన్స్ రాలేదు ఎప్పుడు ఆయన్ని. నేను అంటే నా ఫ్రెండ్స్కి వాళ్ళకి తెలుసు నాకు ఆయన అంటే చాలా ఇష్టం అది ఇది అని. ఎప్పుడన్నా సినిమాలో కుదిరితే అప్పటికే 1-2 సినిమాలు చిన్న చిన్నగా ఏదో ట్రై చేసా పెట్టడానికి రిఫరెన్స్ కానీ సరదాగా. బట్ ఆ ఛాన్స్ ఎప్పుడు రాలే ఆయన్ని కలవడానికి. ఆ జీ ద్వారా ఛాన్స్ వచ్చింది, అది కూడా జరిగిందండి. యాక్చువల్లీ అది సాయిధరమ్ తేజ్ గారు చేయాలి ఆ సాంగ్ అండి, ఆ పర్ఫార్మెన్స్. ఆ టైంకి ఆయనకి ఏదో అన్అవైలబిలిటీ ఉండి ఆయన చేయలేకపోయారు. నన్ను వేరేదేదో పర్ఫార్మెన్స్ చేయమని అప్రోచ్ అయ్యారు, వేరే నార్మల్గా చేయమంటారు కదా షోస్కి వాటికి.
అప్పుడు ఎవరు వస్తున్నారు ఏంటి అని అడిగితే అంటే ఎట్లా షోకి ఎవరు వస్తున్నారు అవార్డ్ షోకి అంటే చిరంజీవి గారు వస్తున్నారు అన్న. అయితే చిరంజీవి గారు ముందు చేయొచ్చా ఏమన్నా, ఆయన ఉన్నప్పుడు ఒక పర్ఫార్మెన్స్ చేయొచ్చు, ఆయన ముందు డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది అని అన్నట్టు అడిగితే అప్పుడే తాయిధరం తేజ్ గారు అదే కుదరట్లేదు అన్నట్టు ఉన్నప్పుడు నన్ను అడిగారు మీరు చేస్తారా, ఎందుకు చేయను ఆబ్వియస్లీ చేస్తానని చెప్పి అలా కుదిరింది. సో ఫస్ట్ టైం నేను డ్యాన్స్ చేస్తున్నాను, ఫస్ట్ టైం ఆయన చూస్తున్నాను, ఆయన పాటలకి డ్యాన్స్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నేను ఏవైతే ఆయన అద్దం ముందు ఆయన చేసుకున్నాను అవి, ఆ మనిషి నన్ను చూస్తున్నాడు. నేను ఒక స్టెప్కి ఏదో పక్కకి వెళ్ళిపోతుంటే ఆయనకి ఏదో స్పీకర్ అడ్డొస్తే ఇలా చూశారు అన్నట్టు. నాకు ఒకసారి జన్మని. సో అదంతా నాకు అది నిజమా ఏంటిది లైఫ్లో నిజంగా తర్వాత వెళ్ళి అదే హక్ చేసుకున్నా ఆయన్ని. సో అప్పుడు అదే అందుకే నాకు నిజంగా ఏంటి నిజంగా మనిషిలో ఉంటాడు, హక్ చేసుకుంటే నార్మల్ స్కిన్ ఉంది ఏంటి అన్నట్టు. తర్వాత సార్ ఇంటికి పిలిచారు ఆయన, ఇంటికి పిలిచారు. యాక్చువల్లీ ఆయన ఏదో నేను చిరంజీవి గారు ఎప్పుడైనా కలిసినప్పుడు మామూలుగా ఆయనకు ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటా, ఒక 10 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకుంటా. అది 1-2 గంటలు అవుతుంది. నేను క్వశ్చన్లు అడుగుతా ఉంటాయని ఆయన చెప్తూ ఉంటారు. నా సెట్కి వెళ్ళినప్పుడు కూడా మరి విశ్వాంబర సెట్స్లో కూడా అసలు ఆయన వర్కింగ్ స్టైల్ అంటే ఇన్ని రోజులు ఇంట్లో కలిశాను, బట్ మొన్న సెట్లో కలిశాను కదా, సెట్లో కలిసినప్పుడు ఇంకా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే ఆయనకు అసలు అంతే ఎక్కడున్నా ఏమున్నా ఆయన కళ్ళన్నీ షార్ట్ మీద ఉంటున్నాయి, మానిటర్ చూస్తున్నారు, ఫ్రేమ్ ఎట్లా ఉందో చూస్తున్నారు, లైటింగ్ చూస్తున్నారు. అసలు కెమెరామ్యాన్తో కానీ మన చోటాకే నాయుడు గారితో అదే కెమెరామ్యాన్ మన ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారితో అసలు ఆ కోఆర్డినేట్ చేసుకొని కానీ అంటే అంటే ఏదో ఒకేలేరా టైంపాస్ చేసేద్దాం ఇప్పుడేముంది అమ్మ ఇన్ని సినిమాలు చేసి అన్నట్టు ఇప్పటికీ లేడు. అసలు ఫుల్ ఎవ్రీ షాట్లో చిన్న చిన్న కేర్, చైన్ విషయంలో కానీ ఆయన కళ్ళ విషయం ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నాడు. అంత అంటే ఆ ఏజ్లో అంత సిన్సియర్గా అంత అంటే నేను చూసి మచ్చి అనిపించింది నాకు, నా మీద నాకు లేదు ఇంకా చాలా సరిపోదు ఇది, ఆయన ఏజ్లో ఇలా చేస్తున్నాడంటే ఎంత చేసుంటాడు, ఇది మనం ఇప్పుడు చేస్తుంది ఇంకా సరిపోదు, ఇంకా చేయాలని ఒక 1-2 days నాకు అలా ఉండింది. లేదు ఐ షుడ్ ఇంప్రూవ్ అని. సార్ చిరంజీవి గారికి విలన్ రోల్ చేయాలి అంటే చేస్తారా అవకాశం వస్తే? విలన్ రోల్ ఏమో నాకు డౌటే అండి. అంటే ఆయన్ని ఎంత కదని అనాలి ఏదో ఒకటి. అండ్ ఏమో నా ఏజ్కి ఆయనకు విలన్ సెట్ కాదేమో. సత్యదేవ్ చేశారు కదా సార్ మేబీ, బట్ నాకు గెటప్ పోయి సెట్ అయితే కొంచెం నేను ఏమో అంటే నేను కథ వస్తే కానీ చెప్పలేనండి. ప్రస్తుతానికైతే విలన్లాగా చేసే ఉద్దేశం ఏం లేదు నాకు ఆయన పక్కన. చేస్తే కొన్ని రోజులాగే ఇద్దరం హీరోలాగే చేయాలి నేను ఆ స్టేజ్కి వెళ్ళి. సూపర్ సార్, తప్పకుండా అవుతారు సార్, తప్పకుండా జరుగుతుంది, బలంగా కోరుకుంటే అదే జరుగుతుంది సార్. ఫైనల్గా బజే వాయువేగం ఎట్లా ఉండబోతుంది సార్? ఎందుకంటే 31న ఇంకో 2 సినిమాలు వస్తున్నాయి మన అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి. దాంతోపాటు ఎలా ఉండబోతుంది ఎందుకంటే వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత 15 daysలో అన్ని స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. వెళ్ళాలంటే ఒక 2.5 hours సినిమా చూడాలి. ఎందుకంటే ఇవాళ ఏమాత్రం కొంచెం డిస్టర్బ్ చేసినా, కొంచెం బోర్ వచ్చినా వాడు రీల్స్కి వెళ్ళిపోతున్నాడు. ఎట్లా వాడిని కరెక్ట్గా కూర్చోబెట్టాలి, ఒక్క సీన్ కూడా ఒక్క ఫ్రేమ్ కూడా వాడికి నచ్చలేదు అంటే రీల్స్ చూస్తున్న పరిస్థితుల్లో ఎట్లా ఆ కంటెంట్ని మొత్తం 2.5 hours వాడిని ఎంగేజ్ చేయాలంటే అది పెద్ద టాస్క్ కదంటారా? అంటే ఒకటి సార్, వాడికి ఎమోషన్ కనెక్ట్ అయ్యి ప్రాపర్గా వాడి సినిమాని చూస్తున్నంతసేపు వాడు ఎంగేజ్డ్ ఉండాలి. అంటే నేను అంటుంది ఇమీడియట్ మా సినిమా గురించి అని చెప్పట్లేదు, నేను జనరల్గా చెప్తున్నాను. అది ఎగ్జాక్ట్లీ అంటే ప్రతి సీన్ అంటే ఈ 5 seconds ఉంది స్పాన్, ఏదో ఒకటి చేసేయాలని. ఆ 5 seconds అంటే మనం చూసేది ఒక ఎంటర్టైన్మెంట్. సినిమాకి వెళ్ళేది మనము ఎంటర్టైన్మెంటే, బట్ అందులో మనల్ని ఎంగేజ్ చేస్తూ కూర్చోబెట్టారు అనుకోండి, ఆ ఎమోషన్ కానీ యూనో ఆ సీన్ తీసిన మనకు చెప్దాం అనుకుంటున్న కథ కానీ, సినిమా కథ చూడడానికి వెళ్తాం, ఆ ఎమోషన్ ఫీల్ అవుతాం. సో మనం ఎంత ఫోన్లో చూసినప్పుడైనా మనం టైంపాస్ ఇలా చూసిన దానికి మన థింకింగ్కి మనం టికెట్ కొనుక్కొని 150 rupees పెట్టి వెళ్ళి ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి పాప్కార్న్ కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకున్న దానికి వేరేలా చూస్తాం. ఆ డిఫరెన్స్ డెఫినెట్లీ ఉంటుంది. మనం ఎంగేజింగ్గా సినిమాని చేసి ఎమోషన్ కరెక్ట్గా రీచ్ అయ్యి ఎక్కడైతే స్క్రీన్ ప్లే అంటే అది డెఫినెట్లీ మనకి ఈ అంటే ఇప్పుడు ఏదో మారిపోయింది ట్రెండ్ లేకపోతే ఇప్పుడు ముందులాగా కాదు అంటే డెఫినెట్లీ జనరేషన్ టు జనరేషన్ కొంచెం మారుతాయి. ఓపిక తక్కువ ఉంది సార్ ఇప్పుడున్న జనరేషన్. అది చిన్న ఉంటాయి సార్. బట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పోకిరి సినిమానో ఒక్కడు సినిమానో లేకపోతే ఒక ఖుషి సినిమానో రిలీజ్ అయినాయి, అవి బ్లాక్ బస్టర్లు కావాలి ఈ రోజుకి.
అవుతుంది, యాజ్ ఇట్ ఈస్ తీసినా 100% బ్లాక్ బస్టర్ అవుతుంది. సో అవేమి మనము వాటికి 100% బిలీవ్ చేసి ప్రతి 5 సెకండ్లకి కథ ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి స్క్రీన్ ప్లేని డిస్టర్బ్ అంటే ఎమోషన్ ప్రాపర్ ఫీల్ అవ్వకుండా, అది వాడు రీల్స్ చూసే ఇంటెన్షన్ వేరు, ఇది సినిమా చూసే ఇంటెన్షన్ వేరు. సినిమాకి సినిమా అనే రెస్పెక్ట్ ఇచ్చే చూస్తాడు, ఆ రెస్పెక్ట్ మనం కూడా ఇచ్చుకొని సినిమా తీయాలని నా ఫీలింగ్. మనకి మనం ఆ రెస్పెక్ట్ ఇచ్చుకొని అప్పుడే ఆడియన్స్ మనకి రెస్పెక్ట్ ఇస్తాడు. మనం వాడు రీల్స్లో చూసేదే సినిమాలో చేసామనుకోండి, వాడు రీల్ చూసినట్టే చూస్తాడు సినిమాని. సో ఆడియన్స్కి కూడా వాళ్ళు అలాగే చూస్తూ ఉన్నారు సినిమాని 20 ఏళ్ళ నుంచి. మనం అలాగే చూపిస్తే మనకి ఆ రెస్పెక్ట్ ఉంటుంది, లేకపోతే మనల్నికి రీల్స్కి తేడా ఉండదు. సూపర్ సూపర్ మ్యామ్. కన్నడంలో చేశారు, తమిళ్లో చేశారు, మలయాళం చేశారు, చాలామంది చేశారు. ఫస్ట్ టైం డైరెక్టర్ ఈయన కథ చెప్పినప్పుడు, ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్టర్స్ కొంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది, లేకపోతే బాధిసే వాళ్ళు చాలామంది ఉంటారు. కథ అయితే అద్భుతంగా చెప్తారు, ఒక్కోసారి మేకింగ్ విషయంలో అప్పటికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీరు ప్రశాంత్ రెడ్డి గారిలో చూసింది ఏంటి మేకింగ్ విషయంలో? So I'm a person, I believe in very much in my instincts and like the gut. So when he spoke to me, I knew it that, I don't know, there was this immediate feeling that, you know, this film is gonna be great. And he had this vision, the clarity. When he even narrated me the script, he was so clear. And the story was so raw, it was so engaging, and it was an incredible film. I'd be stupid to say no. So I immediately grabbed the opportunity. ప్రశాంత్ చెప్పేదాంట్లోనే అర్థమవుతుందండి పని. The way he speaks, you will understand. He's a very good narrator, Andy. He is a wonderful narrator. You kind of start visualizing the story. I don't, you know, he has that, I don't know, he has a gift of narrating really well. చెప్పాడు, నరేషన్ అయిపోయి కొంచెం డిస్కషన్లోనే అంటే జస్ట్ నరేషన్ బాగిచ్చి బాగా తీయకుండా, అంటే వాట్ ఎవర్ విత్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్ 7-8 ఫిలిమ్స్ ఆర్ ఓకే విన్న కథలకి కొంచెం అయితే ఐడియా వస్తుంది కదా. సో కథ చెప్పడం అయిపోయిన తర్వాత వే హీ వాస్ అంటే పనే మాట్లాడుతున్నాడు, ఇంకేం మాట్లాడట్లేదు, నా గురించి అడగట్లేదు, కనీసం నన్ను ఏదైనా నా సినిమాల గురించి చెప్పట్లేదు, ఏది ఇంప్రెస్ చేయడానికి ఏం ప్రయత్నం చేయట్లేదు, ఏం చేయట్లేదు. అది చెప్పాడు, పని గురించి మాట్లాడుతున్నాడు, ఈ టైప్లో ఉండాలి, ఇలా ఉండాలి, నేను కెమెరా ఇలా చూస్తున్నాను, కెమెరా వరకు ఆర్ ఎడిటింగ్ ప్యాటర్న్ ఇట్లా అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు, నీ ముందు సినిమాలో నీకు ఏది కరెక్ట్గా అనిపించిందని నీకు పెద్ద పెద్ద క్వశ్చన్లను అడుగుతున్నాడు. సరే నాకు అంత నాలెడ్జ్ మరీ అంత కూడా లేదులే, నాకు అంత ఎందుకు ఉంటుంది, నేను హీరోని, నీకు ఎక్కువ తెలుసు, ఓకే నీకు సినిమా చేస్తున్నా అంటే అంత మాట్లాడుతున్నప్పుడు అంత చెప్తున్నప్పుడు సర్లే టాలెంట్. He's very honest with his craft, Andy. There's so much of integrity, so much of honesty that you just get to know, right? Immediately when you talk to someone, you just understand that. His love for cinema, he just breathes film, that I just understood it. Super. So it was, I just immediately grabbed the opportunity. Sir, UV Creations లాంటివి మీరు చేస్తున్నారు, అయితే కాకపోయినా కూడా అప్పుడు అసిస్టెంట్ అసోసియేట్గా చేస్తున్నారు, ఇప్పుడు వచ్చేటప్పుడు డైరెక్టర్. వచ్చేటప్పటికి అటువంటి పెద్ద బ్యానర్లో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఇప్పుడున్న డైరెక్టర్లు కానీ యూవీ క్రియేషన్స్ లాంటిలో చేయాలి, ఒక సినిమాని చేయాలని ఉంటుంది, పైగా కార్తికేయ గారు లాంటి హీరోతో చేయాలి. అటువంటి అవకాశం వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం కానీ, లేకపోతే ఫస్ట్ టైం డైరెక్టర్ కదా కొంచెం ఏదో కొంచెం ఎక్కువ పెట్టి చేసేసి యాక్షన్ డ్రామాస్ ఎక్కువ పెడదాం, ఇవన్నీ కొంచెం టెన్షన్గా ఉంటుంది. అటువంటి టెన్షన్ కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రెజర్స్ కానీ ఏమైనా వచ్చినాయి మీకు? అట్లాంటిది ఏం లేదండి నాకు, అంటే టెన్షన్స్ అనేది ఏం లేదు, అంటే రెగ్యులర్గా ప్రతి సినిమాకు ఉండేయండి అంతే, అంటే ఎక్స్ట్రాగా ఏం లేవు యాక్చువల్గా. కన్ఫ్యూజన్ అంటే ఏం అంటే అనుకున్న వాళ్ళకి చెప్పింది తీసినాం, వచ్చినాం, ఎడిట్ చేసినాం. ఎడిట్ పోస్ట్ ప్రొడక్షన్ యాక్చువల్గా నేను ఎక్కువ రోజులు చేస్తాను, యాక్చువల్గా నాకు అది ఇష్టం. పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం ఎక్కువ రోజులు ఉండే, నేను షూటింగ్ అంటే ఎక్కువ రోజు మ్యూజిక్ చేసాను ఈ సినిమాకి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ. సో యా అంటే ప్రతి మచ్ అన్ని సినిమాలకు ఉండేదండి, కొత్తగా ఏం అంత స్పెషల్గా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఏం లేదు, ఫస్ట్ టైం కదా కొంచెం ఏమవుతుందంటే సూపర్ హిట్ కొట్టేయాలన్న దాంతో కొంచెం ఎక్కువ సీన్స్ పెట్టాలి, యాక్షన్ డ్రామాలు పెట్టాలి, అవి జరుగుతూ ఉంటాయి. అంటే నాకు రిజల్ట్ ఓరియంటెడ్గా లేకుండా అండి, ఎందుకంటే అదే కదా సార్ మన కెరీర్ని అటు ఇటు చేసేది రిజల్ట్. అంటే అదే మెయిన్ క్రైటీరియా కాదు కదండి, అంటే రిజల్ట్ బాగా రావాలి ఖచ్చితంగా, బట్ దానికోసం మన దగ్గర ఉన్నదని ఓవర్ డూ చేయొద్దు ఎప్పుడు. ఇప్పుడు దీంట్లో వీ హ్యావ్ ఓన్లీ 1 సాంగ్, పెట్టడానికి ఇంకా 3 పెట్టచ్చు, ఎందుకంటే మంచి డ్యాన్స్ ఆడే హీరో ఉన్నాను. సో అది యూటిలైజ్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ కథ కాదు, ఈ కథలో ఏముండాలి అంతే ఉండాలి, దాన్ని అంతే చేయాలి, ఆ ఉన్నదాన్ని ఎంత బెటర్గా చేయొచ్చు అంత చేయాలి కదా. ఓవర్ డూ చేయడం అనేది ఐ డోంట్ సీ దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఇట్ అనిపిస్తుంది. సో అట్లేం లేకుండా అంటే నేను ఒకటి క్లారిటీగా అనుకున్నా, అది కరెక్ట్గా ఉందో కాదో అనేది జనాలు చెప్తారు 31st రోజు. యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు, నేను కూడా కాన్ఫిడెంట్గా ఉన్నా.
సో ప్రిటీ మచ్ దట్స్ ఇట్ అండి. సూపర్ సార్, బీభత్సమైన క్లారిటీ ఉందండి మీరు చెప్పిన దానికి. మీరు చెప్పిన దానికి డౌట్. కార్తిక్ గారు ఫైనల్, ఒక్కోసారి చేసేటప్పుడు మీరు 8 సినిమాల్లో ఒక్కోసారి చేస్తున్న 4వ రోజు 5వ రోజు మీరు పట్టేస్తారు, ఇది క్యాచ్ ఇది మనకి అటువంటి ఈ కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఇది కంపల్సరీ ఏదో విషయం ఉంది, ఇది ఆడేస్తుందని తెలుస్తుంది. అటువంటి సందర్భాలు ఏమైనా జరిగినాయా? 4వ రోజు 5వ రోజు ఇది మనకి కొట్టేస్తుంది, ఇది క్యాచ్ పట్టేస్తాం దాన్ని ముందు అంటున్నారా? ముందే 4వ రోజు 5వ రోజు తెలిసిపోతూ ఉంటుంది. అంటే కొంచెం అనిపించిన ఉన్నాయి, బట్ ఏం లేదండి క్యాచ్ గీచ్ అంత ఇప్పుడు అనుకోను. ఏదన్నా మరీ అంత క్యాచ్ అనుకుంటే అసలు సినిమా తీయం కదా. అవును, ముందే తెలిసిపోతే మనం అంత తెలిసిన వాళ్ళం అయితే అసలు సినిమా తీయం, యాక్సెప్ట్ చేయం. ఆ రోజు మనకు అది కరెక్టే అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఒక డైరెక్టర్ క్రాఫ్ట్లో మా డైరెక్టర్కి ఎక్కువ తెలుసు కదా మనకంటే అని ఒక బిలీఫ్ ఉండింది. సో వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు అనిపించేది అంటే ఈ విషయంలో కొంచెం వీక్ ఉన్నారు, మనం దీంట్లో కొంచెం చూసుకోవాలి, ఈ ఎక్స్ట్రాగా మరి కెమెరా వర్క్ ఏమన్నా ఉంటే మంచి కెమెరామెన్ ఏమైనా సపోర్ట్, ఇట్లాంటివి ఏమన్నా అనిపిస్తాయి. కానీ నేను చేసే సినిమాలు మరీ నాకు అరే క్యాచ్ రా ఇది అనేటైతే నాకు ఎప్పుడు అనిపించలేదు. అట్లా అనిపిస్తే సినిమా చేయండి కదా. సూపర్ సార్. ఫైనల్గా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్వీట్ పెట్టారు మీరు. ఎస్, దాని వెనకాల కామెంట్స్ కానీ పొలిటికల్ కానీ చాలా ఉంటాయి. ఇవాళ ఉన్న రోజుల్లో చూస్తున్నాం, కమ్యూనిటీ బేస్డ్లో కానీ పాలిటిక్స్ కానీ కొంచెం మళ్ళీ ఆ సినిమాల మీద ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్న సందర్భంలో అది ఏ టైప్లో తీసుకెళ్తారు ఫ్యాన్స్ అనుకున్నారా, లేకపోతే జెన్యున్గా? నిజం చెప్పాలంటే ఆయనలో ట్వీట్లో కూడా మెన్షన్ చేసింది, ఆయన మాకు 20 years నుంచి హీ హెస్ బీన్ ఎ స్టార్ అండ్ హీ హెస్ గివెన్ అస్ మెనీ మెమరీస్. యూనో నేను స్కూలు కాలేజ్ టైంలో అసలు పవనిజము అది గబ్బర్ సింగ్ సినిమాకి నేనే 4-5 సార్లు బట్టలు కట్టుకొని తలకి ఇవన్నీ చేసిన వాళ్ళం ఆయనకి. సో ఆ మనిషి ఒక 10 years నుంచి ఒక దాని మీద అంత కష్టపడుతూ అది చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే ఆయన మీకు కనెక్ట్ అయి ఉన్న పర్సన్ చిన్నప్పటి నుంచి. ఆ పర్సన్ ఆయన పర్సనల్గా ఒక 10 years నుంచి ఒక దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆ మనిషికి మంచి జరగాలి అని కోరుకోవడం, ఒక మన నుంచి మీకు సపోర్ట్ ఉంది అంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక చిన్న సపోర్ట్ లాంటిది. అది ఒక పెద్ద సముద్రంలో ఒక చిన్నది వాటర్ డ్రాప్ అనుకోండి, వాట్ ఎవర్, ఒక చిన్న సపోర్ట్. సో నాకు సంబంధం లేని విషయాలు మిగతావన్నీ, అందులో నాకు సంబంధం ఉన్న విషయం మా పవర్ స్టార్ 10 years కోసం దానికి పనిచేస్తున్నాడు, నేను ఆయనకి. ఎస్, అంతే. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. సినిమా టీజర్ దగ్గర నుంచి అంత అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగుంది, చాలా కనెక్టింగ్గా ఉంది, చాలా రేసీగా ఉంది. కార్తికేయన్ అయితే కొత్త తరగా చూపిస్తున్నారు ప్రశాంత్ గారు. నాకు తెలిసింది మీది చాలా బాగుంది సార్, నెక్స్ట్ లెవెల్ వెళ్తారు. ట్రైలర్ చూస్తుంటే నాకు అనిపించింది. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఇటువంటిది ఒక ఇంటర్వ్యూ చేయాలి సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్.